నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో రోగ నిర్ధారణలో సంచలనం, సమస్య మూలాల్ని ఖచ్చితంగా పసిగట్టే సిటీ స్కాన్ గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. సిటీ స్కాన్ రోగ నిర్ధారణలో ఓ సంచలనం. రోడ్డు ప్రమాదం జరిగి తలకు గాయాలయ్యాయి అనుకోండి, తలలో ఏం జరిగిందో తెలియదు. బయటకు రక్తం చుక్క రాకపోయినా మెదడుకు ఏమైందోనని ఆదుర్తా పడతాం. ఈ ఆదుర్తాను తగ్గించేదే సిటీ స్కాన్. ఇదే కాకుండా శరీరంలో ఎక్కడ క్యాన్సర్ కణుతులున్నా ఇది ఇట్టే పట్టి చెప్పేస్తుంది. సిటీ స్కాన్ గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే సిటీ స్కాన్ యంత్రం. చతురస్రాకారంలో కనిపిస్తూ మధ్యలో గుమ్మటంలాగా చిన్న రంధ్రంతో కూడిన ఈ సిటీ స్కాన్ పరికరం వైద్య ప్రపంచంలో ఒక సంచలనం. సిటీ స్కాన్ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీకి సంక్షిప్త రూపం. దీన్నే వాడుకలో మనం సిటీ అని కూడా పిలుస్తాం. మనకు మామూలు ఎక్స్రే గురించి తెలుసు. ఎక్స్రేలో ఎక్స్రేలు మాత్రమే ఉంటే ఇందులో ఎక్స్రేతో పాటు ఒక కంప్యూటర్ కూడా ఉంటుంది. అంటే ఎక్స్రేలు తీసిన చిత్రాలను కంప్యూటర్ సహాయంతో విశ్లేషించి రోగ నిర్ధారణ చేయడమే సిటీ స్కాన్ పని అన్నమాట. అందువల్లనే దీనికి కంప్యూటర్ టోమోగ్రఫీ అని పేరు వచ్చింది. సిటీ స్కాన్ అన్నది ఒక మానవ ప్రపంచానికి ఒక వరం లాంటిది. ఈ సిటీ స్కాన్ అన్నది కనిపెట్టక ముందర శరీరం లోపల అవయవాలకి ఏమవుతుందో అనేది తెలిసేది కాదు, ఊహించుకుని ట్రీట్మెంట్ చేసేవారు. అట్లాంటిది ఈ రోజున మనం శరీరంలో ఏ భాగమైనా సరే అక్కడ వేరువేరు ఆర్గాన్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం జరుగుతుందని తెలుసుకుని చూసుకుని దానికి పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది ఈ సిటీ స్కాన్ వల్ల. ఈ సిటీ స్కాన్ అన్నది మనం తలకి స్కాన్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్ అయితే తలకి ఫ్రాక్చర్స్ అయినా చేసినా, లేకపోతే ఎక్కడన్నా తలకి బ్రెయిన్లో ఏమైనా డ్యామేజ్ అయింది అనుకున్నా చూడొచ్చు. లేదా తలలో ఏమైనా ట్యూమర్స్ లేదా క్యాన్సర్ లాంటిది ఉందని డౌట్ ఉన్నప్పుడు కానీ చేయొచ్చు. లేదా మెదడు లోపల ఏమైనా చీవుగడ్డలు తయారవడం కానీ, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సిటీ స్కాన్ చేసి చూసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత సిటీ స్కాన్ చేస్తే కనుక ఎంత భాగం డ్యామేజ్ అయింది బ్రెయిన్లో అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అది ప్లాన్ చేయొచ్చు. ఇది కాక సైనస్ డిసీజ్ కానీ, లేకపోతేనేమో ఛాతీలో లంగ్స్లో న్యూమోనియా కానీ, లేదా లంగ్ క్యాన్సర్ కానీ, లేకపోతే హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు అంటే కరోనరీ యాంజియోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా చేయొచ్చు. అది కాక పొట్ట దగ్గరికి వచ్చేటప్పటికి కాలేయంకి సంబంధించిన డిసీజెస్ కానీ, ప్లీహము లేదా పిత్తాశయము లేదా మూత్రపిండాలు, చిన్న పేగులు, పెద్ద పేగులు, దేనికి సంబంధించిన జబ్బులైనా సరే ఈ సిటీ స్కాన్ ద్వారా మనం యాక్యురేట్గా డయాగ్నోజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. ఇవి కాక ఈ బోన్ ట్యూమర్స్ కానీ, లేకపోతే వేరే అంగాలకు కానీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా చూస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. సర్ గాడ్ఫ్రే, డాక్టర్ అలన్ కార్మాక్ సిటీ స్కాన్ రూపకర్తలు వీళ్లే. సాధారణ ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ స్కాన్లకు భిన్నంగా సిటీ స్కాన్తో ఖచ్చితత్వంతో కూడిన రోగ నిర్ధారణ సాధ్యమవడంతో ఈ అద్భుత ఆవిష్కరణ గాడ్ఫ్రే, అలన్ కార్మాక్లకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది. సిటీ స్కాన్ను ఇవాళ ఎక్కువగా మెదడు, మెడ, వెన్నెముక, ఛాతీ, పొత్తి కడుపు, కటివలయం, సైనస్ గదుల్లో సమస్యల్ని నిర్ధారించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనలో చాలా మందికి ఒక సందేహం వస్తుంది, ఎంఆర్ఐ కూడా ఇలాంటిదే కదా, మరి సిటీకి ఎంఆర్ఐకి తేడా ఏంటి అని. సిటీ, ఎంఆర్ఐకి చాలా తేడాలే ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్. ఎంఆర్ఐ ఈ మ్యాగ్నెటిజం అంటారు, అంటే అయస్కాంత శక్తి ద్వారా పనిచేస్తుంది అనమాట. ఒక అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంతం ఉన్న ప్రదేశంలో గనక మన అవయవాల్ని పెడితే లోపల మనకి ప్రోటాన్స్ అని ఆటమ్స్ ఉంటాయన్నమాట. అవి స్పందిస్తాయి, ఆ అయస్కాంత శక్తికి స్పందిస్తాయి.
దాని స్పందన బట్టి, ఆ స్పందన వచ్చి దాని తర్వాత దాని మార్పుల్ని బట్టి మనం కంప్యూటర్ ద్వారా ఆ సిగ్నల్స్ని తీసుకొని అవి రికార్డ్ చేసి బాడీలో ఉన్న పార్ట్స్ని, నార్మల్గా ఉన్న పార్ట్ని, తర్వాత డిసీజ్ అంటే అవయవాలో ఉన్న మార్పుల్ని కూడా మనం పరీక్షించవచ్చు. అది డిఫరెన్స్ అండి. సిటీ స్కాన్ తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడి దాకా చేయొచ్చండి. ఎక్కడెక్కడైతే మనకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందో అక్కడ సిటీ స్కాన్ అవసరం ఉంది. ఎక్కడ ఎక్స్రే తీస్తామో అక్కడ సిటీ స్కాన్ కూడా తీస్తాం అనమాట. కానీ ఇప్పుడు ఎక్స్రే ద్వారా మీకు ముందే చెప్పాను, ఎక్స్రే ద్వారా మనకి తొలి దశలో మనకి రోగం బయటపడకపోవచ్చు. అందుకని మనం తొలి దశలోనే రోగం నిర్ధారణ చేయాలంటే సిటీ స్కాన్ వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎవరన్నా ఒక పేషెంట్ తలనొప్పితో కానీ, విపరీతమైన తలనొప్పి కానీ, లేకపోతే పక్షవాతం వచ్చి కానీ, లేకపోతే ఫిట్స్ వచ్చి కానీ వస్తే వాళ్ళకి పుర్రెకి ఎక్స్రే తీస్తే మనకేం బయటపడదు. అలాంటి వాళ్ళకి మనం పుర్రె ఎక్స్రే తీయకుండా సిటీ స్కాన్ చేస్తే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా కణితి ఉందా, మెదడులో ఏమైనా కణితి ఉందా, ఇలాంటివి బయటపడతాయి. సో అందుకని ఇలాంటి వాటికి సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా కూడా సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఎక్స్రే పిఎన్ఎస్ తీసే బదులు సిటీ స్కాన్ చేస్తే డీటెయిల్డ్గా మనకి మొత్తం డిసీజ్ ప్రాసెస్ అంతా తెలిసిపోతుంది. తర్వాత దగ్గొచ్చే వాళ్ళకి ఎక్స్రే